హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నవి, 1 kg చికెన్, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కొత్తిమీర పేస్ట్, కొద్దిగా కొబ్బరి మిక్సీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నది, చికెన్ మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్లో ఫ్లేమ్లో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక 3 స్పూన్స్ కారం పొడి, చికెన్ మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి, కొబ్బరి మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి మంచిగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా అంతా చికెన్ అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానివ్వండి. అంతే, వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. ఫుల్ గ్రేవీతో రైస్లో కానీ, చపాతీలో కానీ, బగారా రైస్లో కానీ ఏ దాంట్లోకైనా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.